ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: శ్యామల జోసెఫ్ మర్రెడ్డి మరియు త్రివేణి మేరుల కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా, నూతన గృహాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతగా, రియాన్స్ను దీవించి మంచి జ్ఞానాన్ని, మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, కుటుంబంలో ఉన్న అన్ని ఆర్థిక సమస్యల నుండి సంపూర్ణ విడుదల దయచేయమని మరియు శాంతి సమాధానంతో దీవించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు శ్యామల జోసెఫ్ మర్రెడ్డి, త్రివేణి మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఆ దేవాతి దేవుడు వీరందరిని హేరాళంగా దీవించి వీరి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, రండి అందరూ ఆ ప్రభుని ఆరాధించుకుందాం. ఈనాటి దివ్య సప్రసాద ఆరాధన మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని, మీ కుటుంబంలో శాంతి సమాధానం దయచేయాలని, మీరు పడుతున్నటువంటి బాధల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, అన్ని రకాల ఆటంకాల నుండి ఆ దేవుడు గొప్ప విడుదల దయచేయాలని ఈనాటి ఆరాధనను మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సహోదరులారా, రండి ఆ గొప్ప దేవుని ఆరాధించి మన విశ్వాసము ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకుందాం. సదా నీతో ఉన్నానని పలికిన నిన్ను స్తుతింతును, ఎన్నడూను నిన్ను విడువనని నుడివిన నిన్ను స్తుతింతును. అందరూ కూడా చప్పులు కొడుతూ ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. స్తుతింతును, నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. స్తుతింతును, నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. స్తుతింతును, నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. స్తుతింతును, నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరిని దీవించడానికి మన మధ్యలోనికి వచ్చినటువంటి యేసయ్య మనందరికీ ఒక వాగ్దానం చేస్తూ ఉన్నారు. అనాథులుగా మిమ్మల్ని వదిలిపెట్టను, నా యొద్దకు రండి ప్రియ బిడ్డలారా. భారముతో ఉన్నారా, సమస్యలతో ఉన్నారా, అనేక రకరకాల ఇబ్బందులతో ఉన్నారా, అనేకమైనటువంటి ఉద్దేశాలతో నా దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నారా? రండి ప్రియ బిడ్డలారా, తప్పకుండా నేను మీకు కావలసిన దీవెనలను కుమ్మరిస్తానని ఆ గొప్ప దేవుడు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. స్తోత్రం. అనాథగా నిన్ను విడువనని
స్తుతింతును. పాపుల రక్షింప వచ్చానని పలికిన నిన్ను స్తుతింతును. స్తుతింతును, నిన్ను స్తుతింతును. స్తోత్రమయ్యా. నా జీవితమంతా స్తుతింతును. స్తుతింతును, నిన్ను స్తుతింతును. నా జీవితమంతా స్తుతింతును. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. సదా నీకు తోడుగా ఉన్నానని పలికినటువంటి ప్రభువును మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. ఈ తల్లి నిన్ను మరచిన నేను మరువనని పలికినటువంటి దేవుని ఆరాధించుకుని మన హృదయంలోనికి, మన జీవితంలోనికి ఆ గొప్ప దేవుని ఆహ్వానిద్దాం. సదా నీతో ఉన్నానని పలికిన నిన్ను స్తుతింతును. సదా నీతో ఉన్నానని పలికిన నిన్ను స్తుతింతును. ఎన్నడును నిన్ను విడువనని స్తోత్రమయ్యా. నుడివిన నిన్ను స్తుతింతును. ఎన్నడును నిన్ను విడువనని నుడివిన నిన్ను స్తుతింతును. స్తుతింతును, నిన్ను స్తుతింతును. నా జీవితమంతా స్తుతింతును. స్తుతింతును, నిన్ను స్తుతింతును. నా జీవితమంతా అదుగో చప్పట్లతో. స్తుతింతును. రాజ్యము నీదే, బలము నీదే, ఆమేన్. మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము అవును నీదే, దేవా. బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, యేసు. బలము నీదే, స్తోత్రమయ్యా. మహిమయు నీదే యేసయ్యా. చప్పట్లతో. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. యేసు. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, స్తుతించు. బలము మనందరిని దీవించడానికి, మనందరితో మాట్లాడడానికి, మనందరి బాధలు, కష్టాలు, సమస్యలన్నీ కూడా తొలగించడానికి మన మధ్యలోనికి వచ్చినటువంటి యేసయ్యను ఆరాధించుకుందాం, మహిమపరుచుకుందాం. మహిమయు నీదే యేసయ్యా. యేసు. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. స్తుతించు. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. యేసు. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు
వారిపై వేయించేయండి. దివ్య సప్రసాదంలో ఉన్నటువంటి తండ్రి, ఓ శక్తి కలిగిన దేవా, ఓ పరమ వైద్యుడైన తండ్రి, మేము ఆరాధిస్తూ ఉండగా, మేము మహిమపరుస్తూ ఉండగా, మాలో ఉన్న వ్యాధులను, బాధలను, భయాన్ని, ఆందోళన, అన్ని రకాల ఆటంకాలను, పాపపు క్రియలను, ఆలోచనలన్నీ కూడా మీ నామములో తొలగించమని, బంధించమని వేడుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించు, స్తుతించు. ఆ గొప్ప దేవుని, మన మధ్యలో ఉన్నటువంటి గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, కుటుంబాలను దీవించండి ప్రభా. ఈ ఉద్దేశాలు నెరవేర్చండి ప్రభా. ఏ ఉద్దేశాలతో ఈ ఆరాధనలో పాలు పంచుకున్నారు, కుటుంబ సమేతంగా ఈ పాలు పంచుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చండి ప్రభా. వారి బాధలన్నీ తొలగించండి ప్రభా. వారి సమస్యలన్నీ తొలగించండి ప్రభా. బిడ్డలకు బంగారు భవిష్యత్తు దయచేయండి ప్రభా. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. పరమ వైద్యుడు అయిన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు దివ్య సప్రసాద రూపములో మరొక్కసారి మా జీవితంలో ప్రవేశించినందుకు స్తోత్రమయ్యా. మా ఇంటిలో ప్రవేశించినందుకు స్తోత్రమయ్యా. ఈరోజు మేము ఆరాధిస్తున్నటువంటి మమ్మందరినీ కూడా ప్రత్యేకంగా దీవించబోతున్నందుకు స్తోత్రమయ్యా. మీరు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకుని మేము ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా ప్రభా మనసారా ఆరాధించుకుని మేము మహిమపరిచి మీ దీవెనలు పొందుకునే ప్రతి గొప్ప అవకాశాన్ని మాకు దయచేయండి ప్రభా. అందరూ కూడా మోకరిద్దాం, రెండు చేతులు జోడిద్దాం. ఆ గొప్ప దేవుని, ఆ పరమ వైద్యుని, ఒక్క మాట పలికితే అద్భుతాలు చేసే గొప్ప దేవుని, ఆ మాట వినగానే గొప్ప కార్యాలు జరిగే గొప్ప దేవుని ఈరోజు మనసారా ఆరాధించుకుందాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, మహిమ, ఘనత మీకే కలుగునుగాక. అందరూ రెండు చేతుల పైకి లేపండి. హల్లెలూయా, హల్లెలూయా, గొప్ప దేవుని అడగండి. ఈరోజు ఏ ఉద్దేశాలు నెరవేరాలని, ఏ బాధలు, ఏ సమస్యలు తొలగిపోవాలని, బిడ్డలకు ఎలాంటి బంగారు భవిష్యత్తు దొరకాలని ఈరోజు ప్రార్థిస్తున్నావో ఆ ఉద్దేశాలను ప్రభు పాదాల చెంత ఉంచి ప్రార్థించు. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, మహిమ, ఘనత మీకే కలుగునుగాక. ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. చదువుకుంటున్న చిన్నారి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలను, విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను, ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలను, వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను, వివాహమై సంతానం లేనటువంటి బిడ్డలను, ప్రతి ఒక్కరిని కూడా ప్రభు పాదాల చెంత ఉంచి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మనల్ని ప్రత్యేకమైన రీతిలో ప్రార్థన సహాయాన్ని అడిగినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, మహిమ, ఘనత మీకే కలుగునుగాక. రెండు చేతుల పైకి లేపి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా,
ఈనాటి ఆరాధనలో కనానీయ స్త్రీ కలిగినటువంటి గొప్ప విశ్వాసాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఈరోజు దివ్య పూజాబల్లో మనం అందరం కూడా చదువుకున్నాం. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వరకు ధ్యానం చేద్దాం. యేసు అచ్చట నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతే ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమారా, నాపై దయచూపుము, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక మాటైనను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె వెంటబడి అరుచుచున్నది, ఈమెను పంపువేయుడు అనిరి. నేను ఇశ్రాయేలు వంశమున చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తిని అని ఆయన సమాధానమిచ్చెను. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, నాకు సహాయపడుము అని ప్రార్థించెను. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానమిచ్చెను. అందులకు ఆమె, అది నిజమే ప్రభు, తమ యజమానుని భోజనపు బల్ల నుండి కింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలను తినును గదా అని బదులు పలికెను. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, తన కుమార్తెను కాపాడుకోవడానికి కననీయ స్త్రీ పడినటువంటి బాధ, ఆమె పడినటువంటి అవమానము అయినప్పటికీ నా యేసయ్య నన్ను రక్షిస్తాడు, నా యేసయ్య తప్పకుండా నా ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన ద్వారానే నా కుమార్తెలో ఉన్నటువంటి దయ్యము తొలగిపోవటం సాధ్యము అని నమ్మినటువంటి ఆమె ఒకవైపు కుమార్తెను కాపాడుకోవటం కోసం ఆ ప్రభు పట్ల ఆమె కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరులారా, ఈ యొక్క వాక్యాన్ని వింటే కొన్నిసార్లు ఆ కననీయ స్త్రీ పడినటువంటి ఆ వేదన, ఆ అవమానం చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రభువు కూడా ఆ స్త్రీని పరీక్షించడానికి కొన్ని కఠినమైనటువంటి మాటలను పలుకుతూ ఉన్నాడు. సాధారణముగా కననీయ ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడు కూడా పొంతన ఉండదు. ఇశ్రాయేలు ప్రజలకు శత్రు ప్రజలైనటువంటి వారు కననీయ ప్రజలు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా అనేకమైనటువంటి ఘర్షణలు, అనేకమైనటువంటి మాటల వ్యత్యాసాలు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా కననీయ ప్రజలు యేసు ప్రభును విశ్వసించరు. యేసు ప్రభు యొక్క వాక్యం పట్ల భక్తి విశ్వాసము కలిగి ఉండరు. కానీ అలాంటి వర్గములో నుండి ఒక స్త్రీ యేసు ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాలను విని చూసి, ఇదిగో నా కుమార్తెలో ఉన్నటువంటి దయ్యము తొలగిపోవాలంటే కేవలం ఈ రక్షకునికి మాత్రమే సాధ్యము అని నమ్మినటువంటి ఆమె ఆయన పాదాల దగ్గర చేరింది అని వాక్యం వింటూ ఉన్నాం. దావీదు కుమారా, నాపై దయచూపుము, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. దావీదు కుమారా, యేసు ప్రభు నన్ను క్షమించయ్యా, అవిశ్వాసులమని, ఇశ్రాయేలు ప్రజలలో ఒకరిమి కాదని మమ్మల్ని తృణీకరించకుండా, చీదరించకుండా మమ్ము కరుణించయ్యా అని ఆ కరణీయ స్త్రీ ప్రభువుని ప్రాధేయపడుతూ ఉంది. ఇది విన్నటువంటి శిష్యులు, అయ్యా, ఈయన్ను అరుస్తూ ఉంది, కేకలు పెడుతూ ఉంది, ఈమె ఇశ్రాయేలు ప్రజలలో
ఒక స్త్రీ కాదు, ఈమె కననీయ స్త్రీ, ఈమెకు మనం ఎందుకు మేలు చేయాలి, ఈమెను పంపించి వేయండి అని శిష్యులు అడుగుతుంటే ప్రభు కూడా ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఆమెను బాధ పెట్టాలని కాదు, కానీ ఆమెలో నిజముగా విశ్వాసం ఉందా అని పరీక్షించడానికి, ఇదిగో నేను ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి మాత్రమే వచ్చాను అని ఆయన పలుకుతూ ఉన్నాడు. రెండవసారి ఆమె అడుగుతుంది, అయ్యా మరొక్కసారి నన్ను కరుణించు, మీరు నన్ను దీవించకపోతే నా కుమార్తె బ్రతకలేదయ్యా అని చెప్పి మరొకసారి ప్రాధేయపడుతుంది. రెండోసారి ప్రభు అంటున్నాడు, ఇదిగో నా బిడ్డలకు చెందవలసినటువంటి రొట్టె ముక్కలను కుక్కలకు వేయ తగునా? ఇశ్రాయేలు ప్రజలను దీవించవలసినటువంటి నేను మిమ్మల్ని దీవించాలా, నా బిడ్డలను కాదని మిమ్మల్ని దీవించాలా అని మరొక పరీక్ష పెడుతున్నాడు ప్రభు. అయినా కూడా శిష్యులు అవమానించినా ఆమె వెళ్ళిపోలేదు. యేసు ప్రభు ఆమెను పరీక్షించడానికి కొన్ని కఠినమైన మాటలు పలికినా ఆమె వెళ్ళిపోలేదు. రెండవసారి కూడా కుక్కతో పోల్చినా కూడా ఆమె ఆయనను వదిలిపెట్టి వెళ్ళటం లేదు. అవునయ్యా, నేను కుక్క లాంటి దానినే, నేను కుక్క లాంటి వర్గానికి చెందినటువంటి వ్యక్తినే, నాకు వేరొక మార్గం లేదయ్యా. అయ్యా, ఒక రాజు బల్ల మీద నుండి పడినటువంటి మెతుకుల కోసం కుక్కలు ఎదురు చూస్తాయి కదయ్యా. ఇదిగో మీ ప్రజలందరిని దీవించిన తరువాత మిగిలిన దీవెనలు ఏమైనా ఉంటే నా బిడ్డను కనికరించి నా బిడ్డకు ప్రసాదించయ్యా అని ప్రాధేయపడి అడుగుతోంది. చూడండి ప్రియ సహోదరులు, ఎంత తగ్గించుకుందో. ఆమె కరణీయ స్త్రీ అయినప్పటికీ యేసు ప్రభు మీద అపారమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఆ విశ్వాస యాత్రలో ఆ ప్రభు పాదాల మీద పడి అడుగుతున్నటువంటి సమయంలో ఎన్ని వేదనలు వచ్చినా, శిష్యులు ఎంతగా అవమానపరిచినా ఆమె బెదరకుండా చెదరకుండా తప్పకుండా నా దేవుడు నన్ను రక్షిస్తాడు అనే విశ్వాసం. కుక్కతో పోల్చినప్పటికీ కూడా అవునయ్యా కుక్కనే, మీ బల్ల మీద నుంచి జారిపడే మెతుకుల కోసం ఎదురు చూస్తున్నానయ్యా, నన్ను కరుణించు అని ఆ కరణీయ స్త్రీ వేడుకుంటుంది. చూడండి ప్రియ సహోదరులారా, మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 28లో మనం చూస్తున్నాం. ఆ మాట అనగానే ఆ కరుణామైన హృదయము తరుక్కుని పోయిందంట. ఆ మాట వినగానే, ఆ తగ్గింపు మాట వినగానే కరుణామైన హృదయము తరుక్కుని పోయింది. వెంటనే అంటున్నాడు, ఇది విని అమ్మా నీ విశ్వాసము మెచ్చదగినది. చూడండి ప్రియ సహోదరులారా, నీ విశ్వాసము మామూలు విషయము కాదు. ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ యువర్ ఫెయిత్. నేను నీ విశ్వాసాన్ని నేను తప్పకుండా గౌరవిస్తున్నాను, మెచ్చుకుంటున్నాను. నీ కోరిక నెరవేరునుగాక అనెను. చూడండి, నీ కోరిక నెరవేరునుగాక. నీ విశ్వాసము మెచ్చదగినది కాబట్టి నీ కోరికను తప్పకుండా తీరుస్తాను అని ఒక్క మాట పలకగానే ఆమె కుమార్తెలో ఉన్నటువంటి దయ్యము ఆ క్షణముననే పారిపోయింది అని మనం వాక్యములో చూస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని మహిమపరుద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రభు పట్ల అపారమైనటువంటి విశ్వాసాన్ని కలిగి నువ్వు ఏ సమస్యతో ఆయన పాదాల దగ్గరికి వచ్చినా, ఏ ఇబ్బందితో ఆయన దగ్గరకు వచ్చినా, ఏ అవమానముతో ఆయన దగ్గరకు వచ్చినా ఆయన నిన్ను వదిలిపెట్టడు. చూడండి ప్రియ సహోదరులారా, లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అట్లే రేయింబవళ్ళు తనకు మొరపెట్టుకున్నటువంటి ప్రజలను ఆయన న్యాయం చేకూర్చకుండా విడిచిపెట్టునా. కరణీయ స్త్రీ వదిలిపెట్టలేదు. శిష్యులు కాదన్నా, శిష్యులు తిరస్కరించినా, శిష్యులు అవమానపరిచినా ఆయనను వదిలిపెట్టలేదు. అమ్మ, నిన్ను కాదు దీవించడానికి నేను ఈ లోకానికి వచ్చింది, నా ప్రజలనే దీవించడానికి వచ్చాను అని యేసు ప్రభు పలికిన ఆయనను వదిలిపెట్టలేదు. శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని నేను కుక్కలకు ఎలా ఇస్తాను అని అవమానపరిచిన ఆయనను వదిలిపెట్టలేదు. తనను తాను తగ్గించుకుని
ఒక కుక్కగా మార్చుకుని, అయ్యా ఆ భోజనపు బల్ల మీద నుండి జారి పడుతున్న మెతుకుల కోసం అయ్యా అలాంటి కనికరాన్ని నా బిడ్డ మీద చూపయ్యా అని వేడుకుంది. ప్రియ సహోదరులారా, ఈరోజు చాలామంది బాధతో, అనేక రకరకాల సమస్యలతో ప్రభు దగ్గరికి వస్తున్నారు. సేవకులను ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. అక్కడికి ఇక్కడికి పరిగెత్తుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, కొన్ని వారాలు మొక్కుకుంటూ ఉన్నారు. ఆ మొక్కుబడి అయిపోయిన తర్వాత వాళ్ళు అనుకున్నది జరగకపోతే దేవుడు లేడని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. దేవుడినే దూషించి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకెప్పుడు దేవుడు నా జీవితంలో న్యాయం చేస్తాడు అని విసిగి పొందుతూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, పదే పదే ప్రార్థించగా నీ ప్రార్థన నేను ఆలకించలేననుకున్నావా? నీ ప్రార్థనకు నేను జవాబునివ్వలేననుకున్నావా అని ప్రభు ఈరోజు వాక్యము ద్వారా తెలియచేస్తున్నాడు. ప్రార్థించు బిడ్డ, నీ ప్రార్థనకు తప్పకుండా జవాబునిస్తాను. యెషయా 59:1 మనం చూస్తున్నాం, ప్రభు హస్తము మిమ్ము రక్షించలేనటువంటి కురచది కాదు, ఆయన మీ మనవులను ఆలకించలేనటువంటి చెవిటివాడును కాదు అంటున్నాడు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన గొప్ప దేవుడు మన ప్రార్థనను ఆలకించలేనటువంటి చెవిటివాడును కాదంటున్నాడు. మనకు సహాయం చేయలేనటువంటి నిస్సహాయుడును కాను అని అంటున్నాడు. మరి ఎందుకు కొన్ని నెరవేరటం లేదు అంటే మనలో కొన్ని పాపాలు ఉన్నాయి. మనం కొన్ని బంధకాలకు లోనైపోతూ ఉన్నాం. పెదవులతో స్తుతిస్తున్నాం, కానీ హృదయం మాత్రం దేవునికి చాలా దూరముగా ఉంది. అందుకని ప్రభు అంటున్నాడు, బిడ్డా వదులుకో. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ భారం, పాపం అనే భారం, ఈ లోక వ్యసనాలనే భారం, అవిశ్వాసం అనే భారం, అన్ని రకాల భారాలను వదులుకుని నా దగ్గరకు రా. కననీయ స్త్రీ, యేసు ప్రభును నమ్మనటువంటి వర్గము ఈరోజు అన్ని వదులుకుంది. నా వర్గము నా గురించి ఏమనుకున్నా, నా యేసయ్య మీద మాత్రం నేను విశ్వాసాన్ని కలిగి ఉంటాను. ప్రియ సహోదరి సహోదరులారా, తన కుమార్తెలో ఉన్నటువంటి దయ్యాన్ని వదులుకొట్టుకునేంత వరకు కననీయ స్త్రీ యేసు ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోలేదు. పట్టుదలతో సాధించింది. ఒకరోజు ప్రార్థన కాదు, 2 రోజుల ప్రార్థన కాదు, నిరంతరం ప్రార్థించింది. ఆయన ఆమెను తాకి స్వస్థపరిచేంత వరకు, ఆమె విశ్వాసాన్ని మెచ్చేంత వరకు, ఆమె కోరిక నెరవేర్చేంత వరకు ఆ కననీయ స్త్రీ యేసు ప్రభుని వదిలిపెట్టలేదండి. మనం ఏదో ఒక రోజులో జరిగినటువంటి సన్నివేశంలాగా కనబడుతుంది, కానీ ఇది ఎన్నో రోజులు, ఎన్నో నెలలు జరిగినటువంటి సన్నివేశం. ఇది పదే పదే ప్రాధేయపడుతూ ఉంది. ఆయన యొక్క దీవెనల కోసం ఎదురు చూస్తుంది. ప్రియ సహోదరులారా, ఎవరెవరైతే ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని ఆశపడుతున్నారో మీ కుడి చేతిని పైకి లేపండి. ఎవరెవరైతే ఇప్పటి వరకు నేను అనుకున్నది నెరవేరటం లేదు ప్రభువా, ఇంకా ఎప్పుడు ప్రభు అని విసిగి వేసారిపోయారో మీ కుడి చేతిని పైకి లేపండి. ఈరోజు కననీయ స్త్రీ మనందరికీ ఒక ఉదాహరణ కావాలి. ఆమె విశ్వాసం మనందరికీ ఒక ఉదాహరణ కావాలి. ఆమె వలె మనం దేవుని వదిలిపెట్టకుండా, అవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆ ప్రభువును పట్టుకుని మాత్రమే మనం ప్రాధేయపడినప్పుడు తప్పకుండా మనకి దేవుడు విడుదలనిస్తాడు, విముక్తినిస్తాడు, మనకి న్యాయాన్ని చేకూరుస్తాడు. ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థనకు పదే పదే నీవు ప్రార్థిస్తే నీ ప్రార్థనకు నేను న్యాయం చేకూర్చలేననుకున్నావా? తప్పకుండా న్యాయాన్ని ఇస్తానంటున్నాడు. అందరూ కూడా మోకరిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగానైతే కననీయ స్త్రీ ప్రార్థించిందో, విశ్వాసముతో ప్రార్థించిందో, గొప్ప నమ్మకముతో ప్రార్థించిందో, ఆమె జీవితంలో ఉన్న అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేసుకోవడం కోసం ఏ విధంగా ప్రభువును వదిలిపెట్టకుండా ప్రార్థించిందో, ఈరోజు మనము కూడా దేవుని అడుగుదాం. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడిచేవాడా, నా ప్రార్థన ఆలకించేది నీవేనయ్యా, నా కన్నీటిని కూడా తుడిచేది నీవేనయ్యా. అయ్యా నన్ను కరుణించు, నన్ను కాపాడు అని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం.
ప్రార్థన వినువాడా, నా కన్నీరు చూచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. అందరూ కూడా మోకరిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థన ఆలకించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన కన్నీటిని తుడిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనలో ఉన్న వ్యాధి బాధలను తొలగించే గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రియపడ్లారా, చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని మన ప్రార్థనను పాటగా మార్చుకుని ఆ గొప్ప దేవుని ఆరాధించి మనకు విడుదల దయచేయమని ప్రార్థన చేద్దాం. మనకు స్వస్థతను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఇప్పుడు వరకు మనం పడుతున్న బాధలు, శ్రమలు, ఇబ్బందుల నుండి విడుదలను దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రార్థన వినువాడా, నా కన్నీరు చూచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, యేసయ్యా, నీ వల్లే ఇది సాధ్యమయ్యా. నీ ఒక్క మాట పలికితే ఈ బిడ్డలో ఉన్న దెయ్యం పారిపోతుందయ్యా. నీ ఒక్క మాట నా బిడ్డ కొరకు పలికయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను దీవించయ్యా అని కలన స్త్రీ ఆయన పాదాలు పట్టుకుని ప్రాధేయపడింది. ఎన్ని అవమానాలు ఎదురైనా ఆ ప్రభువు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని, భక్తిని కోల్పోలేదు బిడ్డలారా. ఆ గొప్ప దేవుని దీవెలు పొందుకునేంత వరకు ఆయన పాదాల చెంతే ఉండిపోయింది. ఈరోజు మనము కూడా ఒకరోజు ప్రార్థన చేసి, 2 రోజులు ప్రార్థన చేసి, 1 వారం, 1 నెల, 2 నెలలు ప్రార్థన చేసి విసిగిపోకుండా నిరంతరము ప్రార్థించే శక్తిని దయచేయమని, నిరంతరము ఆయన మీదే ఆధారపడే శక్తిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. నీ వల్లే జరుగునెల్లా, ఒక మాట చాలునయ్యా, అయ్యా ఒక మాట చాలునయ్యా. చాలునయ్యా, నీ వల్లే జరుగునయ్యా, ఒక మాట చాలునయ్యా, అయ్యా ఒక మాట చాలునయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు చూచువాడా, స్వస్థత నొసగువాడా,
ఏ వ్యాధి, ఏ బాధ, ఏ సమస్యతో, ఏ ఉద్దేశాలతో ప్రభు చెంతకు వచ్చారో రెండు చేతుల పైకి లేపండి. దావీదు కుమారా, నన్ను రక్షించయ్యా. దావీదు కుమారా, నా పాపములు క్షమించయ్యా. దావీదు కుమారా, నా కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగించయ్యా. దావీదు కుమారా, నా జీవితంలో ఉన్న అన్ని బలహీనతలు తొలగించయ్యా. నా శరీరంలో ఉన్న అన్ని బలహీనతలు తొలగించయ్యా. నాలో ఉన్న పాపాన్ని కడిగివేయండి అయ్యా. మీ రక్తముతో నన్ను శుద్ధీకరించండి అయ్యా. మీ శక్తితో ప్రభు నన్ను శుద్ధీకరించండి అయ్యా. మీ ప్రేమ కలిగిన హస్తముతో ప్రభు నన్ను తాకండి ప్రభు. నాలో ఉన్న అన్ని రోగాలను తొలగించండి ప్రభు అని ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. మది కలిగి చేయి చాపి మహిమలు చేయువడా అయ్యా, మహిమలు చేయువడా. అవును దేవా, వినువాడా కన్నీరు చూచువాడా స్వస్థతను సగువాడా స్తోత్రము యేసయ్యా. సహోదరులారా, ఒక వ్యక్తి కుష్ఠరోగితో బాధపడుతూ అయ్యా మీ చిత్తమైతే నన్ను తాకి స్వస్థపరచండి అని ప్రాధేయపడినప్పుడు ఇదిగో నిన్ను తాకి స్వస్థపరచటం నాకు ఇష్టమే అని ప్రభు పలికాడు. నీలో ఉన్నటువంటి రోగాలను తొలగించి నిన్ను స్వస్థత పరచటం నాకు ఇష్టమే అని ప్రభు పలికాడు. మీ సహోదరులారా, మీ జీవితంలో మీ శరీరంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ రోగాలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో ప్రభు పాదాల చెంత ఉంచండి. ప్రభుని అడగండి, యేసయ్యా మీ చిత్త ప్రకారమే నాలో ఉన్న రోగాలు తొలగించయ్యా. మీ చిత్త ప్రకారమే నాలో ఉన్న బంధకాలు తొలగించయ్యా. యేసయ్య మీ చిత్త ప్రకారమే నా కుటుంబాన్ని మరొక్కసారి విశ్వాసంలో బలపరచయ్యా. మీ చిత్త ప్రకారమే నా కుటుంబాన్ని కట్టు యేసయ్యా. విరిగి నలిగిపోతున్నటువంటి కుటుంబంలో మీ దీవెల వర్షాన్ని కుమ్మరించి యేసయ్యా అని ఆ గొప్ప దేవుడు వేడుకుందామా. నా చిత్తమే శుద్ధపడునని స్వస్థత నొసగితివా అయ్యా, స్వస్థత నొసగితివా. కన్నీరు చూచువాడా స్వస్థతను సగువాడా స్తోత్రము యేసయ్యా. ప్రార్థన
వినువాడా. ఈ సహోదరులారా, ఎక్కడెక్కడైతే నొప్పి ఉందో, ఎక్కడెక్కడైతే వేదన ఉందో, ఏ సమస్యతో, ఏ అనారోగ్యముతో, ఏ బంధకాలతో మీరు బాధపడుతూ ఉన్నారో అక్కడ మీ కుడి చేతిని ఉంచండి. ఆ నొప్పి దగ్గర మీ కుడి చేతిని ఉంచి సిలువ ముద్ర వేయండి. అది మీ హస్తము కాదు. ప్రభువును స్తుతిస్తూ ఉండగా ఆ హస్తము దేవుని హస్తముగా మారిపోయింది. దేవుని అభిషేకం నీలో ఉంది. దేవుని యొక్క శక్తి నీలో ఉంది. అదే విశ్వాసముతో ఆ కుడి చేతిని ఆ గాయము దగ్గర, నొప్పి దగ్గర, వేదన దగ్గర ఉంచి విశ్వాసంతో ప్రార్థించేసయ్యా, నీవు ఒక్క మాటతో వ్యాధులను స్వస్థపరిచావు ప్రభా. నీ హస్తాలు ఉంచగా వారిలో ఉన్న అన్ని వ్యాధులు తొలగిపోయాయి ప్రభా. ఈ రోజు మమ్మల్ని తాకి స్వస్థపరుస్తున్నారని విశ్వసిస్తున్నాం దేవా. నాలో ఉన్న గాయాలను మాన్పుతున్నారని విశ్వసిస్తున్నాం ప్రభా. నా మానసిక శారీరక గాయాలకు మందు ఇస్తున్నారని నమ్ముతున్నానయ్యా. ఈ రోజు నుండి నా కుటుంబము దీవించబడును గాక, నా బిడ్డలు దీవించబడును గాక, నా కుటుంబంలో ఉన్నటువంటి దుష్ట శక్తులు పారిపోవును గాక, అన్ని రకాల ఆటంకాలు తొలగిపోవును గాక, అన్ని రకాల శ్రమలు తొలగిపోవును గాక, అన్ని రకాల బంధకాల నుండి విడుదల కలుగును గాక. విశ్వాసముతో దేవుని స్తుతిస్తూ మహిమపడతాం. వ్యాధులన్నీ మోసి సిలువలో మార్పిదయ్యా, అయ్యా సులువుగా మార్పిదయ్యా. వ్యాధులన్నీ మోసి సిలువలో సిలువుగా మార్పిరయ్యా, అయ్యా సులువుగా మార్పిరయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు చూచువాడా, స్వస్థతను సగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, యేసు మా కన్నీరు తుడచువాడా, స్తోత్రమయ్యా. స్వస్థత నొసగువాడా, యేసయ్యా. స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా. రెండు చేతుల పైకి లేపి ఆ దేవుని ఆరాధించుకుందామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు. సకల బాధల నుండి విడుదల, సకల శోధల నుండి విడుదల, అన్ని రకాల బంధకాల నుండి విడుదల దయచేయమని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ఆరాధించు. ఆ దేవుని స్తుతించు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని ఆరాధించి మహిమపరచు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభా. అభిషేకించండి ప్రభా. ఈ బిడ్డలను దీవించండి ప్రభా. ఈ బిడ్డలలో ఉన్న వ్యాధులు, బాధలు, సమస్యలు అన్ని తొలగించండి ప్రభా. అన్ని బంధకాలను విడుదల దయచేయండి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభా. ఈ బిడ్డలు దీవించబోతున్నందుకు స్తోత్రం ప్రభా. ఈ బిడ్డలు మహిమపరచబోతున్నందుకు స్తోత్రం ప్రభా. ఈ బిడ్డలో ఉన్న బలహీనతలను తొలగించబోతున్నందుకు స్తోత్రం ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమర్పించు, సమర్పించు. ప్రతి రోగాన్ని దేవునికి సమర్పించు. ప్రతి నొప్పిని, ప్రతి బాధను దేవునికి సమర్పించు. ప్రతి బంధకము నుండి విడుదల దయచేయమని దేవునికి సమర్పించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచేవాడా, స్వస్థతనిచ్చే దేవా,
స్త్రీ ఎంతో బాధతో ప్రభు దగ్గరికి వచ్చింది. ఎంతో భారముతో ప్రభు పాదాల చెంత చేరిందంట. హృదయము పగిలిపోయే విధముగా, గుండె పగిలిపోయే విధముగా ఏడ్చుకుంటూ, నా బిడ్డ, నా కుమార్తె దయ్యము పట్టి విలువిలలాడిపోతుందయ్యా, చావు బ్రతుకుల మధ్య కొట్టిమిట్టాడుతుందయ్యా, ఓ కరుణామయుడా, ఓ దావీదు కుమారా, ఓ ప్రేమామయుడా, నా బిడ్డను కనికరించయ్యా అని ప్రాధేయపడింది. బిడ్డలారా, మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, అవమానాలు వచ్చినా అన్నిటిని కూడా పక్కన పెట్టి నా యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడా? ఎంతో మందిని తాకి స్వస్థపరిచిన యేసయ్యా, ఎంతో మంది జీవితాలను కట్టిన యేసయ్యా, ఎంతో మంది వ్యాధులను తొలగించిన యేసయ్యా, ఎంతో మంది హృదయ భారాన్ని తీర్చిన యేసయ్యా, ఎంతో మందికి ప్రాణభిక్ష పెట్టిన యేసయ్యా, ఎంతో మందిలో ఉన్న దుష్ట శక్తులు తొలగించిన యేసయ్యా, ఈరోజు నా బిడ్డ జీవితంలో, నా కుమార్తె జీవితంలో, నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అయ్యా కరుణించయ్యా, నన్ను క్షమించయ్యా. ఆయన పాదాలు పట్టుకుని వదలలేదు. బిడ్డలారా, ఈరోజు మనం కూడా దేవునికి మాట ఇద్దామయ్యా, మీ శక్తిని నేను గమనించలేకపోయానయ్యా, మీలో ఉన్న స్వస్థత గుణాలు నేను గమనించలేకపోయానయ్యా. మీరు ఒక్క మాట పలికితేనే దయ్యాలు పారిపోతూ ఉన్నాయి, మీరు ఒక్క మాట పలికితేనే వ్యాధులు తొలగిపోతూ ఉన్నాయి, ఒక్క మాటతోనే అసాధ్యమైన కార్యాలన్నీ సాధ్యమవుతున్నాయ్యా. ప్రభువా, ఈరోజు నేను కూడా కరణీయ స్త్రీ వలె విశ్వాసముతో మేము ఆరాధించే భాగ్యాన్ని, నా సమస్యను పరిష్కరించుకునే భాగ్యాన్ని, ఎన్ని ఆటంకాలు వచ్చినా విశ్వాసాన్ని కోల్పోకుండా జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా అని ఆ గొప్ప దేవుని ముందు మోకరించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం. ఈరోజు అడుగు, దేవుని అడుగు, ఏం పొందుకుని వెళ్ళాలనుకుంటున్నావో, యొక్క మంచి లక్షణాలు నీకు ఇవ్వాలనుకుంటున్నావో ఆ ప్రభుని అడుగు. అడగండి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరకబడును, తట్టండి మీకు తెరవబడునని ప్రభువే వాగ్దానం ఇస్తున్నాడు. అడిగిన, విశ్వాసముతో అడిగిన ప్రతి వారికి లభిస్తుందంట. కారణీయ స్త్రీ ఇశ్రాయేలు స్త్రీ కాకపోయినా ఆమె అడిగింది, పదే 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 అడిగింది కాబట్టి ఆమె తప్పకుండా విజయంతోనే తిరిగి వెళ్ళింది. మన కుటుంబం ఈరోజు దేవుని కుటుంబంగా మారిపోతుంది, దేవుని ఆలయంగా మారిపోతుంది. మన కుటుంబంలో శాంతి సమాధాన దీవెనలు దేవుడు కుమ్మరించబోతున్నాడు. అందరూ కూడా మోకరించి ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్రం పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ప్రార్థన వినువాడా, కన్నీరు తుడచువాడా, అతిశయం చేయువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము
ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.